ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ జనవరి 25 ఈ రథసప్తమిని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. మనం బ్రహ్మదేవుడు రుద్రుడికి వివరించిన రథసప్తమి వృత్తాంతం అత్యంత పవిత్రమైంది. ఈరోజు ఎవరైనా సరే బ్రహ్మదేవుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని విన్నా, చదివినా వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శాస్త్రం చెప్తుంది. సూర్యారాధనలో దీక్ష, శుభ్రత చాలా ముఖ్యమైన విషయంగా చెప్పడం జరిగింది. అంటే దీని గురించి ఎక్కడుందా అంటే 58వ అధ్యాయంలో ఉంది. నేను దాంట్లో ఉన్న సారాంశం మాత్రమే చెప్తాను ఈ షార్ట్ వీడియోలో. సూర్యయజ్ఞ దీక్ష నియమాలు ఉంటాయి. అంటే నిత్య దీక్ష, సూర్యుని ఆరాధించే భక్తులు పండగ రోజే కాకుండా ప్రతినిత్యం భక్తితో ఉండాలి. స్నానము, దానము, జపము, హోమం వంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అలాగే కేశఖండన, మండనం అంటాం. దీక్ష కాలంలో మనం అంటే జుట్టు కట్ చేసుకోవడం, శారీరకంగా శుద్ధిని పొంది ఉండటం సూర్యయజ్ఞానికి అత్యంత అర్హతగా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇవి చేస్తే అర్హత సాధించినట్టు. అలాగే సర్వజన ఆరాధన, సూర్యుడు అందరికీ సమానమైన దైవం కాబట్టి అందుకే 4 వర్ణాల వారు కూడా సూర్యభక్తిని కలిగి ఉండాలని, దీనివల్ల అందరికీ ఉత్తమ గతులు కలుగుతాయని బ్రహ్మదేవుడు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రథయాత్ర విశేషాలని విన్నవారికి భక్తితో విన్నా, చదివినా, స్వయంగా పారాయణం చేసినా, చదివిన వారు చదివించుకున్న వారు కూడా సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుందని, అంతిమంగా సూర్యసభని, సూర్యలోకాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. అలాగే సూర్యరశ్మిలో కంపల్సరిగా ఉండటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, డి విటమిన్ మనకు లభిస్తుంది. ఇది సైంటిఫిక్ రీజన్. ఎముకలు పుష్టి కలుగుతుంది. అలాగే మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. సూర్యరశ్మి మెదడులో హార్మోన్ బ్యాలెన్స్ని మార్చుతుంది, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. చర్మ వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే సూర్యరశ్మిని గనక, అంటే పొద్దున్నేవారు రెగ్యులర్గా సూర్యుడికి వాకింగ్ చేసిన ఉన్నవారికి చర్మ వ్యాధులు తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది. బ్రహ్మదేవుడు మనకి ఈ రోగాలన్నీ తగ్గుతాయని కూడా చెప్పడం జరిగింది. మీకు ఇది తెలిసిన వారు, చదివేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.